హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అటువంటి వారందరికీ ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత రిలీజ్ చేసినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రెండో విడత సంబంధించి సమాయత్తం కావడం జరుగుతుంది. ఇందులో ఊహించిన ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రిలేషన్ వెంచర్లు, పనికిరాని భూములు వీటన్నిటిని కూడా తొలగించాం, కోత విధించామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో దాదాపు 10 నుంచి దాదాపు 12 లక్షల ఎకరాలకు రైతులకు అయితే తీసేసినట్లు అప్డేట్స్ కూడా రావడం జరిగింది కదా. ఇప్పుడు తాజాగా వచ్చేసి 2 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో 15 తారీఖు లోపు రైతు భరోసా అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది అంటున్నారు. ఇప్పటికే దాదాపుగా 15 తారీఖు అంటే ఇక 2-3 రోజులు మాత్రమే అయితే ఉంది. మరి రిజల్ట్ అనేది ముఖ్యంగా రైతు భరోసా అనేది ఎప్పుడు మరి ఇవ్వబోతున్నారు, వాస్తవానికి ఇస్తారా లేదంటే మళ్ళీ కూడా పెండింగ్లో పెడతారా, వాయిదా రూపంలో కొనసాగుతుందా? ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ముందుగా ఏ జిల్లాల వరకు డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు, ఎన్ని ఎకరాల వరకు, అదేవిధంగా తాజాగా వచ్చేసి ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు, ఆ వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. వీడియోలో వచ్చేసి పీఎం కిసాన్ అప్డేట్స్ కూడా రావడం జరిగిందనమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందన్నమాట. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భారీగా శుభవార్త అయితే అందించిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారం రోజుల్లో ధాన్యం డబ్బులను అకౌంట్లో జమ చేస్తామని చెప్పి తెలిపింది కదా. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏం చెప్పారు ఏంటంటే, ఇక రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని, అమ్మిన తర్వాత కూడా రైతులకు వారం రోజుల డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలో విడుదల చేస్తున్నామని చెప్పారు. ఇక సన్న ఓట్లకు సంబంధించి క్వింటాకు 500 రూపాయల బోనస్ డబ్బులు త్వరలో కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. రైతులు వీటి కోసం నెల తరబడి వేచి ఉండాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారు. ఇక ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ తీసుకొచ్చామని, ధరణి వల్ల ఎంతోమంది రైతులు తమ భూమిని కోల్పోయారని, అందువల్ల ఎన్నో లొసుగులు ఉన్నాయని చెప్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, తాము అధికారంలోకి వచ్చాక అందులోని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్లో తీసుకొచ్చి ల్యాండ్ రికార్డులను పారదర్శకత తెచ్చి రైతులకు ఉపయోగపడేలా చేస్తున్నట్లు చెప్పడం జరిగిందనమాట. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే ఉందో సంక్షేమ పథకాలు, రైతు భరోసా పైన కూడా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఇక రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే గతంలో చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి కొంతమందికి ఇచ్చారని, ఇవ్వలేదని, అదేవిధంగా రైతుల బీమా రావడం లేదంటున్నారు, బ్యాంకు రుణాలు కూడా ఇవ్వడం లేదంటున్నారు. ఈ విధంగా ఒక అఖిలపక్షం కావచ్చు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని రైతుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నారంటూ అప్డేట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు రైతు భరోసా నిధులకు సంబంధించి ముఖ్యంగా ఎవరికి ఇవ్వబోతున్నారు, తొలి విడతకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో విడతకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత నిధులపైన కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తొలి విడతకు సంబంధించి 1 ఎకరం పైన దాదాపు 2 ఎకరాల లోపు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులందరికీ అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే రెండో విడతలో ఎవరికి నిధులు జమ కానున్నాయో దానిపైన స్పష్టత ఇచ్చారు. అదేవిధంగా ఈ నెలలోనే మూడో విడత నిధులు అనేది పూర్తిగా జమ చేసేందుకు కూడా కసరత్తు అనేది చేయడం జరిగింది అంటున్నారు. రైతు భరోసా రెండో విడత కోసం ప్రభుత్వం నిధులు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మొదటి దఫా వచ్చేసి నిధులు అనేది రైతుల ఖాతాలో జమ చేసినప్పటికీ రెండో విడత కోసం వారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి పంట యాసంగి చేతికొచ్చే సమయం దగ్గర పడుతుంది. ఇక దీనికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా రైతులకు సంబంధించి పంపిణీ చేయడానికి ప్రభుత్వం మొత్తం 3 దశల్లో 3 దఫాలుగా రైతులకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఈ నెల దాదాపు మనకు రైతు భరోసా అనేది గత నెలలో 23వ తారీఖున ఇవ్వడం జరిగింది. 68 లక్షల మంది రైతుల ఖాతాలో అయితే రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలాఖరులోగా రైతు భరోసా అనేది రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. స్టాంపుల రిజిస్ట్రేషన్ ద్వారా కావచ్చు, ఇక జిఎస్టీ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఆర్బీఐ దగ్గర నుంచి వేలం పాట ద్వారా కావచ్చు, ఏదైతే ఉందో అపురూపంలో తీసుకొని రైతుల ఖాతాలో డబ్బులు మళ్లించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందనమాట. అన్నదాతలకు సంబంధించి గుడ్ను చెప్పడం అయితే జరిగిందనమాట. సర్వం సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే డీటెయిల్స్ అనేది రావడం జరిగిందనమాట. ఎవరికి ఇవ్వబోతున్నాం ఏంటి అనే దానిపైన కూడా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత వచ్చేసి 1 ఎకరం వరకు ఉన్నారు. తర్వాత ఇప్పుడు 2 ఎకరాల వరకు, అంటే 1 ఎకరం పైన 10 గుంటలు ఉన్నా, 1 ఎకరం 20 గుంటలు ఉన్నా, అదేవిధంగా పైన 2 ఎకరాల వరకు ఉన్నా కూడా వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఈ నెల 15వ తారీఖున రైతు భరోసా అనేది ముహూర్తం ఖరారు చేశారనమాట. వారి అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అంటున్నారు. తర్వాత 2
2 ఎకరాలు ఉన్న వారికి, తర్వాత 3 ఎకరాలు ఉన్న వారికి రోజు విడిచి రోజు మాదిరిగా రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వనుందన్నమాట. ఇందుకు సంబంధించి నిధుల కోసం ఆర్థిక శాఖకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ రైతు ఇవ్వడం జరిగింది. కొత్తగా ధరణి ఏదైతే పోర్టల్ ఉంది కదా, దాన్ని భూభారతంగా మార్చారు. దానివల్ల కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారి సంఖ్య కూడా పెరిగిపోవడంతో కొత్త వారు కూడా దాదాపు ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ కావడానికి 9,000 కోట్లు అవసరం పడుతుందన్నమాట. ఇప్పటికే 3,000 దాదాపు 400 కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరొక 6,000 కోట్ల వరకు అయితే అవసరం పడుతుంది కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు సంబంధించి ఇక ఏదైతే వానాకాలం సీజన్లో పంట వేసిన వారికి మాత్రమే అదేవిధంగా కొత్త విధానం, కొత్త మార్పులు అయితే తీసుకురాబోతున్నారు. ఇక అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ కూడా ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు కాబట్టి అత్యంత ఖచ్చితంగా ఈసారి ఎవరైతే రైతు భరోసా తీసుకుంటున్నారో వచ్చేసారి కూడా పంట వేయాలి. అదేవిధంగా అన్ని రకాల ప్రూఫ్స్ అవన్నీ కూడా ఉన్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా పైసలు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇప్పట్లో రైతు భరోసా అనేది ఇవ్వరు. ఎందుకంటే జూన్లో మనకు ఎలక్షన్లకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి కాబట్టి మొదటి విడతగా అందరికైతే ఇచ్చారు. సో అందుకని చెప్పేసి రైతులు అయితే నిమ్మలంగా ఉన్నారు, రైతు భరోసా వస్తుందని చెప్పేసి. ఇక రెండో విడత అంటే 2 ఎకరాలు ఆ పైన ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి మొత్తానికి చిన్న సన్నకారు రైతులకు ఇచ్చామని చెప్పేసి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావిస్తుందంట. దీనివల్ల రైతు భరోసా వస్తుంది అని అనుకునే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. గ్రామస్థాయిలో కూడా సర్వే చేసినప్పుడు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో వారికి నిధులు అనేది ఈ నెలాఖరికి రిలీజ్ చేస్తామనే విధంగా చెప్తున్నారనమాట. నిధులు సరిపోకపోతే ఇక మరొక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ అకౌంట్లకు సంబంధించి డబ్బులు అనేది పడతాయా పడతలేవా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే పథకం కింద 23వ విడత కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ పథకం ద్వారా అన్నదాతలకు ఏటా లభించేటువంటి 6,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని మొత్తం 3 విడతలు అయితే అందజేస్తున్నారు. కొత్త నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ముందుగానే చెప్పింది. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం. అర్హులైన రైతులకు మాత్రమే ఈ పథకం అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫార్మర్ ఐడి తప్పనిసరి అయితే చేసిందనమాట. ఈ కొత్త నిబంధన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 14 రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పడిన అంటే మ్యాండర్ అయితే చేయడం జరిగింది. సో ఏం చెప్తున్నారు ఏంటంటే సో ఇక వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం సూచించింది. లేని పోనీ అంటే 23వ విడత అనేది 2,000 రూపాయలు రావన్నమాట. సాధారణంగా పిఎం కిసాన్ నిధులు ప్రతి 4 నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి 23వ విడత కోసం 2026 లేదా జూన్ లేదా జూలై నాటికి రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉందంటున్నారు. గతంలో 21వ విడత 2025 నవంబర్లో, 2020 అంటే 22వ విడత వచ్చేసి 2026 మార్చిలో విడుదల అయితే కావడం జరుగుతుంది అంటున్నారు. రైతు ఐడి అనేది ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు అని చెప్పేసి ఇది రైతు భూమి, పంట ఆదాయ వివరాలు ఒకేసారి అందిస్తున్నారనమాట. దీనివల్ల రైతులు తమ రాష్ట్ర వ్యవసాయ శాఖ పోర్టల్ అగ్రిస్టాక్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసుకొని ఆన్లైన్లో ఫార్మర్ ఐడిని కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో మొత్తానికి ఈ కేవైసీతో పాటు ఇది కూడా కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే పిఎం కిసాన్ పైసలు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తానికి అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంఖ్య తగ్గడంతో ఇక ప్రభుత్వం కూడా దృష్టి సాధించింది. ఇంకెవరైనా సరే పిఎం కిసాన్కి సంబంధించి సమయం అయితే ఉంది కాబట్టి ఇప్పటివరకు రాకపోయినా కానీ నెక్స్ట్ సీజన్లో వారికి పెండింగ్ పైసలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఇది ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అన్నమాట.